టీడీపీ పార్టీలోకి చేరిందట నందమూరి లక్ష్మీ పార్వతి. సీనియర్ ఎన్టీఆర్ గారి రెండవ భార్య లక్ష్మీ పార్వతిని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించారు. అంతేకాదు ఆమెపై చాలా నిందలు పడ్డాయి. అంతేకాకుండా తన మీద వచ్చినటువంటి అన్ని నిందలేనని ఇదంతా కారణం చంద్రబాబేనండి. అంతేకాకుండా చంద్రబాబు చేతిలో బాలకృష్ణ కీలుబొమ్మగా మారడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోతోందని, అందుకే ఆ పార్టీలో ఉండడం కంటే బయట ఉండడమే మేలని జనసేన జగన్ పార్టీలోకి చేరింది పార్వతి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ రాబోతున్నారని తెలిసింది. అంతేకాదు ఎన్టీఆర్ కోసం అనారోగ్యంతో ఉన్నటువంటి తన ప్రత్యేకమైన వ్యక్తులు కూడా వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మాత్రమే తనని అటాక్ చేసే సమయంలో మరి అందరూ కూడా ఎంతగానో షాక్ అయిపోతారట. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. సో తెలుగుదేశం పార్టీలో కోసం ఆమె లక్ష్మీ పార్వతిని స్వయంగా ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తోంది. లక్ష్మీ పార్వతిని ఇన్వైట్ చేయడమే కాదు, ఆమె వచ్చి ఎంతగానో సందడి చేయబోతున్నట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. సో ఇప్పుడు ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. సో తెలుగుదేశం పార్టీ కోసం వస్తున్నటువంటి విషయాలు తెలుసుకొని అందరూ నిజంగానే షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీలోకి లక్ష్మీ పార్వతి ఎంట్రీ ఇస్తుండడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం. తెలుగుదేశం పార్టీలోకి ఆమెను ఇన్వైట్ చేసింది స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ అట. చంద్రబాబు, బాలకృష్ణ ఆమెను పార్టీ నుంచి గెంటేస్తే ఆమెకు ఆహ్వానం పలికింది మాత్రం నందమూరి ఎన్టీఆర్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.